నేను కాలేజ్లో చదువుకున్న రోజుల్లో నాకు చాలా బాగా గుర్తు. కొన్ని రోజులు జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్ని, షర్ట్లు వేసుకునేదాన్ని, కొన్ని రోజులు చుడిదార్లు వేసుకునేదాన్ని. నేను ఏ రోజైతే జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్నో నిజానికి ఆ రోజు నాకు తక్కువ హెరాస్మెంట్ జరిగింది. ప్రతిరోజు బస్సులో వెళ్ళేదాన్ని, బస్సులో వచ్చేదాన్ని. ప్రతిరోజు హెరాస్మెంట్ అవుతుందా చూసుకుంటూ తిరగడమే మా పని. ఇక్కడ నుంచి వీడు తాకుతాడు, అటు నుంచి వాడు తాగుతాడు అని. ఏ రోజైతే కొంచెం చుడిదార్ వేసుకొని తల సరిగా దూకోకుండా వచ్చానో, నేనేదో పల్లెటూరు నుంచి వచ్చానో ఏదో అనుకొని ఈ అమ్మాయి ఏం చేసినా మాట్లాడదు అనుకొని హెరాస్మెంట్ చేసేవాళ్ళు. కొంచెం కాన్ఫిడెంట్గా కనిపించి జీన్స్ వేసుకొని జుట్టు కొంచెం మంచిగా తయారైన రోజు నాకు హెరాస్మెంట్ అవ్వలేదు. ఈ అమ్మాయి తిరిగి ఎగబడుతుంది, ఈ అమ్మాయి నన్ను తిరిగి ఒక మాట అంటుంది అని భయం ఉండేది ఆడికి. నేను హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నేను చెప్తున్నా బట్టలతో ఏమవుతుంది అన్నది. నాకు ఆ యాక్టర్ ఎవరో, ఆయన ఎన్నిసార్లు జీవితంలో హెరాస్మెంట్ ఫేస్ చేస్తాడో నాకు తెలియదు. చేసి ఉండొచ్చు. బట్ యాజ్ సంబడీ హూస్ ఫేస్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ మై లైఫ్, రోడ్ మీదకి ఇప్పుడు అంత లేదు, నా చిన్నతనాలు ఎంత ఉండేది. రోడ్ మీదకి వెళ్తే ప్రతిరోజు హెరాస్మెంట్ ఉంటుంది. చాలా మంది ఉమెన్ నాతో అర్థం చేసుకోగలరు. అది ఎప్పుడు అవుతుంది అంటే మనం కాన్ఫిడెంట్గా కనిపించి మనం తిరిగి ఫైట్ చేయగలం అన్నప్పుడు అవ్వదండి. మనం అమాయకంగా కనిపించాం, ఈమెను ఏం చేసినా నడుస్తుంది అన్న రోజు అవుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. కానీ దాంతోపాటు మగవాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయం అన్న ఈ చర్చలో నేర్పిస్తున్నది ఏంటంటే, తనకు కొంచెం వేసుకుందా, కాన్ఫిడెంట్గా కనిపించిందా, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి. ఆ అమ్మాయిని హ్యారెస్ చేస్తే కానీ దానికి బుద్ధి రాదు. రేప్ కల్చర్కి ఉన్న ద హార్ట్ ఆఫ్ రేప్ కల్చర్ ఇస్ ఇన్ టీచింగ్ ఉమెన్ ఎ లెసన్. దానికి బుద్ధి చెప్పాలి, దానికి నేర్పించాలి. దీనికి ఇంత ధైర్యమా, దానికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వస్తుందా, నేను నేర్పిస్తా, దానికి మళ్ళీ ఇట్లా ధైర్యం లేకుండా చేస్తా అన్నది మీరు అది పదే అదే చెప్పి వాళ్ళ మనసులో అదే నింపకండి. చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇదే తెలుగు సంస్కృతి. అమ్మాయిలు ఇట్లా బట్టలు వేసుకోగానే వెళ్ళి మేము హెరాస్ చేసేస్తాము, అది మా తెలుగు సంస్కృతి అని మీరు నేర్పించకండి దయచేసి, ప్లీజ్.